నమస్తే. మొన్న జరిగినటువంటి అందశ్రీ సంస్మరణ సభలో ఒక స్పీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఆ వీడియో చక్కర్లు కొడుతుంది. మీ అందరికీ అర్థమై ఉండొచ్చు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు అందశ్రీ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి వీడియో బయట తెగ వైరల్ అవుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు. సార్ నమస్తే. చాలా కాలం తర్వాత మోత్కుపల్లి నరసింహులు గారు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి మాటలు మీరు అనుకోని మాట్లాడారు, అనుకోకుండా మాట్లాడారు, కానీ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఆ వీడియో ప్లే అవుతుంది. చాలా అద్భుతంగా మాట్లాడారు మోత్కుపల్లి గారు అనే ఒక చర్చ జరుగుతుంది. సో ఆ నేపథ్యం ఏంది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? వాస్తవంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మాలాంటి పేద వర్గాల్లో పుట్టినటువంటి మాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలకు తగ్గట్టుగా కనుక లీడర్ ఉండగలిగితే ఆ లీడర్ని ఖచ్చితంగా మేము గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అది సామాజిక బాధ్యత కూడా. విషయం ఏంటంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ శక్తినిచ్చినోడు ఆయన. మాకు మాదిగ కులానికి అంతకుముందు ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మా గురించి ఒక నిమిషం ఆలోచించింది లేదు, మా రాజకీయ శక్తిని పెంచింది లేదు. ఇప్పుడు మాలవాళ్ళు మాదిగ వాళ్ళకు ఈక్వల్గా ఎమ్మెల్యే పదవులు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించినోడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత మరి ఆయన అంటే మాకు ఇష్టం కాక ఇంకా వేరే ఏముంటుంది, ఖచ్చితంగా మేము ఇష్టపడ్డటువంటి నాయకుడు ఆయన. నిన్న మన రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే వర్గీకరణ విషయంలో ఎంతమంది వ్యతిరేకించారో నేను చూస్తూనే ఉన్నా, ఎంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండో కూడా చూస్తూనే ఉన్నా. ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ పోయి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసి అది అమలు కాకుండా చూడాలనుకున్నారో అది కూడా నేను కళ్ళారా చూస్తూనే ఉన్నా. 30 ఏళ్ళ ఎమ్మెల్యేగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. ఈ 30 ఏళ్ళు ఈ వర్గీకరణ కోసమే మాకు పని అయిపోయింది అది. కాబట్టి చాలా ఆవేదన, చాలా బాధ. అసలు ఇది అవుతుందా కాదా, ఏంటిది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకునేది ఉన్నది, కానీ ఈ ఒక్క సమస్యనే ముంగట పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 30 సంవత్సరాల్లో పడుతున్న బాధని మరి రేవంత్ రెడ్డి గారు తీర్చగలిగారు. మాకు కొంత ఊరట కలిగింది, పెద్ద ఎత్తున ఊరట చెందాం మేము. చెందటమే కాక ఆయన విషయంలో సరే రాజకీయంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మేము ఏది మాట్లాడుకున్నా అది రాజకీయాల్లో భాగమే. కానీ ఇది మాత్రము ఇది రాజకీయాలకు అతీతంగా మానసికపరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో మరి వాస్తవంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. జాతి పెద్ద మనిషిగా మందకృష్ణ మాదిగను కూడా నేనే ముందుండి అతన్ని ముందట పెట్టి నడిపించిన వ్యక్తిగా, ఒక మంత్రిగా ఆ కాలంలో నేనే అతన్ని ముందర పెట్టి ఇట్లా చేయాలని చెప్పినటువంటి వ్యక్తిగా వాస్తవంగా మరి ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. అందుకనే నిన్న మరి అందశ్రీ యొక్క మీటింగ్లో నా మనసులో ఉన్న విషయాన్ని నేను చెప్పగలిగాను. ఇంకా కొంచెం టైం లేదు కానీ చెప్పగలిగాను. నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేయగలిగాను. ఏంటంటే, ఒక దళితుణ్ణి పాడమోయటం ఒక భాగం, మరి అతన్ని ఒక కొడుకు చేసే పద్ధతులలో అతన్ని ముద్దాడటం కానీ ఇంకా కార్యక్రమాలలో కానీ ఆయన భాగస్వామి కావటం అనేటువంటిది అది మా కులాన్ని గౌరవించినట్టుగా నేను భావిస్తున్నా. ఆయన యొక్క మానసిక స్థితి చాలా మారిపోయినట్టుగా నేను భావిస్తా ఉన్నా. అహం అనేది రేవంత్ రెడ్డి మారిపోయాడు అనుకోవచ్చా? గతానికి ఇప్పటికి చాలా మారిననే అనుకోవాలి. ఒక దళితుడిని పాడేమోసి ముద్దాడిండంటే కొంత మారినట్టే కదా. ఇంకా కూడా అనేక యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేయగలిగితే ఈ కులం అనేటువంటిది ఇంకొక దిక్కు పోయే ప్రశ్నే లేదు. నేను హామీ ఇస్తున్నా, నాకు తెలియని వ్యక్తి లేరు, నాకు తెలియని ఆర్గనైజేషన్ లేదు. అసలు రాష్ట్రమంతా మాదిగ జాతి కానీ అన్ని వర్గాల పేద ప్రజలు కూడా నరసింహులు గారంటే ఇష్టం. నేను మాట్లాడిన తర్వాత ఇలా స్పందన ఎట్లా ఉందో చూస్తున్నా. నిన్న ఇవాళ నుంచి అసలు ఎక్కడ చూడు ఒక 20 మంది, ఓ 10 మంది కూర్చొని నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ
ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో గడుగున ఇవాళ మరి నిన్న నుంచి ఇవాళ వరకు ఎక్కడ చూసినా మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరసింహన్న నువ్వు బాగా మాట్లాడావు, మా జాతి గౌరవాన్ని నిలిపావు, నువ్వేం మాట్లాడినావు అదంతా కరెక్ట్. అది రాబోయే కాలంలో కూడా మరి మనకు అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ అయితే మనకు ఎవరో ఒక పార్టీ మనకు ఒక నాయకుడు ఓన్ చేసుకోవాలి, మనకు ఎవరు కూడా లేరు. మరి రేవంత్ రెడ్డి గారే బ్రహ్మాండంగా ఆయన చేస్తారనేటువంటి మాట నువ్వు కూడా చెప్తున్నావు, మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారిని మనం గౌరవిద్దాం, దగ్గరికి తీసుకుందామనే మాటనే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. మోత్కుపల్లి నరసింహులు నిజాన్ని నిర్భయంగా ముఖ్యమంత్రి చేసిన మంచి పని అని చెప్పాడా, లేకపోతే పొగడ్తల కోసమో పదవుల కోసమో చెప్పాడంటే ఏం చెప్తాడు? నేను ఎన్నడైనా నువ్వు చూస్తున్నావు, నాకు ఎన్టీ రామారావు గారు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గెలిచి వచ్చాను. నేను గెలిచి వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి పోయా. అది చూడు, మళ్ళా గెలిచి వస్తే అధికార పార్టీ దిగి పోతారు. అప్పుడు ఓడిపోయింది ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. నేను పోలేదండి. మరి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి తగాదాలలో కూడా మేము ఎన్టీఆర్ దిక్కున్నాం. ఆయన అప్పుడు పదవి పోయినప్పుడు కూడా ఎన్టీఆర్ దిక్కున్నాం, చంద్రబాబు దిక్కు లేను. కాబట్టి ఎథిక్స్ అనేటువంటి మోర్ ఇంపార్టెంట్. రాజకీయాల్లో విలువలు కలిగినటువంటి జీవితమై ఉండాలి, అప్పుడే వాయిస్ ఉంటుంది. ఇవాళ నేను 6 సార్లు గెలవటానికి కూడా వాస్తవంగా ప్రజలంతా కూడా ఆలేరు ప్రజలు అడుగడుగున నన్ను అర్థం చేసుకొని నాకు అండదండగా ఉన్నారు. ఇండిపెండెంట్ కూడా నాకు గెలిపించారు. కాబట్టి నా జీవితం అనేదే పేదవర్గాల కోసం. స్టూడెంట్ లైఫ్లో కూడా నేను ఇండిపెండెంట్గా వేసే గెలిచాను నేను, ఏది యూనియన్ ప్రెసిడెంట్గా అంబేద్కర్ కాలేజీలో. కాబట్టి నేను ఏమంటా అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పని 2 పనులలో కూడా నేను చాలా సంతృప్తి చెందాను, చాలా సంతోషపడ్డాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన గనుక ఇవాళ ఉన్న పద్ధతులలో ఉండగలిగి పేద ప్రజలకు అండగా ఉండగలిగితే ఖచ్చితంగా మోత్కుపల్లి నరసింహులు గారు అండగా నిలబడటమే కాదు, మాదిగ జాతి నుంచి కానీ పేద వర్గాల నుంచి ఒక్క ఓటు పోకుండా ఆయన సైడ్ తిప్పేటువంటి శక్తి నాకుంది. ఓడించగలిగే శక్తి ఉంది, గెలిపించగలిగే శక్తి ఉంది నాకుంది ప్రజలలో. కాబట్టి నా అండదండలన్నీ కూడా ఆయనకిద్దాం. మనది పోయేదేమో నేనా ముఖ్యమంత్రిని అయ్యేది లేదు. అటువంటి అప్పుడు ఒక కుర్రోడు, ఒక యువకుడు, యువనాయకుడు ఎదుగుతున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది, సంతోషం. ఇంట్రెస్ట్ లేనోని చేస్తే ఉపయోగం లేదు సార్. రాజకీయాల్లో అహంకారం అనేది ఎప్పటికి పనిచేయదు. ప్రజలను దగ్గరికి తీసుకుంటే తప్ప ఏదో నేను స్కీమ్ ఇచ్చినా అయిపోయిందంటే కుదరదు. అది నువ్వు మంచి బిర్యానీ పెట్టినా తిట్టుకుంటూ పెడితే ఎవడు తింటాడు సార్? కాబట్టి ఏదైనా చేస్తే ప్రేమతో చేయాలి. నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రేమ. ఇప్పుడు నేను 6 సార్లు గెలిచాను, దళితుడిని. అన్ని కులాల వాళ్ళు ఓటేస్తేనే కదా నేను గెలిచాను. ప్రేమను పంచగలిగితే, నువ్వు అటెండ్ కాగలిగితే వాళ్ళ సమస్యల మీద ఖచ్చితంగా నీ ఏమడే ఉంటారు, అది ఎవరన్నా కానీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ లైన్ తీసుకున్నాడు కాబట్టి ఇవాళ ఆయన గురించి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ పోతా ఉన్నది. నేను నిన్న మాట్లాడిన తర్వాత వాతావరణమే మారిపోయింది. అసలు దళిత వర్గాల్లో ఒక మాట చెప్పాలంటే వాతావరణమే మారిపోయింది. అన్నా నువ్వు ఈ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ అండగా ఉందామనే పదం చెప్తున్నారు నాకు డైరెక్ట్గా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అంటే మీరు మాట్లాడుతున్నటువంటి టైంలో కెమెరాలు ఒక్కసారి అటువైపుగా తిరిగితే ముఖ్యమంత్రి గారు చాలా ముసి నవ్వులు నవ్వుతారు. చాలా రోజుల తర్వాత ఆయన ఆ నవ్వు చూస్తూ ఉంటే అంటే ఎటువంటి కల్మషం లేనటువంటి నవ్వు ఒకటి కనిపించింది. మళ్ళొక్కసారి ఆ వేదిక మీద చెప్పినటువంటి ఆ మాటలను ఏమన్నా మా తొలి వెలుగు వేదికగా మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారా? ఏం చెప్పమంటావు, అవే మాటలు ఏం చెప్పమంటావు చెప్పు. విషయం ఏంటంటే యువ నాయకుడు, వయసు ఉంది కాబట్టి మనిషి దిగి గనక పేదల పక్షాన పనిచేస్తూ ముందుకు పోతే మరి మాల కానీ మాదిగ కానీ 59 కులాలు కానీ ఇలా చాకలి కానీ మంగలి కానీ మిగతా వర్గాలు బీసీ వర్గాలు కానీ ఆయన దగ్గరికి చేర్చుకుంటే ఆయన పీకేది ఎవరు సార్? ఆయన ఎవడేం పీకలేడు. ఇప్పుడు నాలాంటి వాడు పక్కన నిలబడ్డ తర్వాత 1000 ఏనుగుల బలం నేను. ఎన్టీ రామారావు గారే నన్ను గురించి పొగిడేవాడు ఒక కాలంలో, ఉన్నమాట చెప్తున్నాను, గొప్పతనం కాదు. నన్ను గురించి ఎంతో గౌరవంగా ఎన్నో రకాలుగా నన్ను పొగిడేటువంటి పరిస్థితి వేశాడు. కాబట్టి ఆయనని ఇవాళ అడుగున నేను గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను నేను. కారణం ఏంటంటే ఆయనే మాకు జీవితం ఇచ్చింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనుక మరి ఆయన చేసినటువంటి ఈ 2 పనులు, ఒకటి అందశ్రీ గురించి, రెండోది వర్గీకరణ గురించి. ఈ వర్గీకరణ, ఈ 2 విషయాల్లో మేము ఆనందంగా ఉన్నాం. ఆయన ఖచ్చితంగా ఆయన విషయంలో
ఎవరేమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా పేదోళ్ళ ప్రేమ ఉండగలిగితే ఎవ్వడేం చేయలేడు. ఆయన ఎవరేం ముఖ్యమంత్రి పదవి నుంచి మాత్రం ఆయన పీకే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. పక్క ప్రతిపక్షాలు కూడా బాగానే విమర్శలు చేస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద అనేక మార్లు. గ్యారంటీల విషయంలో కావచ్చు, లేకపోతే పరిపాలన విషయంలో కావచ్చు. ఇటు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా వచ్చేది మహారాజ్యమే, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఒక ముచ్చట కూడా అంటున్నారు. మీరేమో ఆయనను ముఖ్యమంత్రి సీట్ నుంచి పీకేవాడు ఇవ్వలేడని మీరు అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతారు? ఎట్లా చెప్తున్నా ఇది? నేను ఒక పేదోడిగా చెప్తున్నా, ఒక ఓటర్గా చెప్తున్నా, ఓట్లేయించగలిగే శక్తి ఉన్న మనిషిగా చెప్తున్నా. నేను ఏదో ఆల్తు ఫాల్తుగా బతికినోని కాదు, నేను ప్రజల మధ్యలో బతికిన నాయకుడిని నేను. కాబట్టి ప్రజలను ఎట్లా మెప్పించాలనో, ఎట్లా ఒకవైపు తిప్పుకురావాలో నాకు ఎవరు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన అంత హృదయపూర్వకంగా మాకు సపోర్టుగా నిలబడ్డ తర్వాత ఆయనకి తప్ప వేరేదికు ఓటు వేయ ప్రశ్నే లేదు. అర్థమైందా? మేమే 50 లక్షల మంది ఉన్నాం సార్. కాబట్టి ఈ 50 లక్షల మంది వన్ సైడ్ ఉన్న తర్వాత ఎట్లా కాంగ్రెస్ పార్టీకో ఆయన అభిమానులు అంతా ఉండనే ఉంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తు చాలా దూరం ప్రయాణం చేసేటువంటి శక్తిని మాత్రం ఇచ్చే దమ్ము ధైర్యం మాకుంది. ఆయన 100% రేపు ముఖ్యమంత్రిగా, వండర్ఫుల్ ముఖ్యమంత్రిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. ప్రజల మనిషిగా, పేదోళ్ళ మనిషిగా, పేదల హృదయాన్ని అత్తుకునేటువంటి మనిషిగా ఆయన ముందుకు సాగుతాడు. ఆయన ఒక లీడర్గా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా. అందుకే నేను చెప్పా, ఇది నిలుపుకోవాలి మీరు. ఇది నిలుపుకుంటే 100% మీ పక్షాన్నే మేము నిలబడతాం. నిన్ను పీకెట్టోడే లేడని చెప్పారు. ఇది ఒక ప్రశ్న నేను అడగకపోయినా కింద కామెంట్ల రూపంలో అడుగుతారు. గతంలో ఇదే మోత్కుపల్లి బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో మోసం చేసిన దళిత బిడ్డలు అన్నటువంటి మోత్కుపల్లి ఇవాళ రేవంత్ నేను పీకెట్టోడే లేడు, ఖచ్చితంగా నీ వెనకని మేము ఉంటున్నామంటారు. అంటే రేవంత్లో మార్పు వచ్చిందా, మోత్కుపల్లిలో మార్పు వచ్చిందా? వాస్తవంగా ఎవరిలో టైం, కాలం. ఇప్పుడు నేను అక్కడక్కడ తొంగి చూసినా కూడా ఎక్కడ కూడా ఒక వేదిక, సరి అయిన వేదిక నాకు కనబడలే. నేను వేదికల కోసం పనిచేయటానికి వీలయ్యే వేదికల కోసమే నేను వెతికా, కానీ ఎక్కడ కనపడలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అయితే దాంట్లో కూడా పనిచేసే మనిషి ఉన్నాక ఇంకా అవసరం ఏమున్నది సార్. కాబట్టి ఆ పనిచేసే వ్యక్తి ఉన్నాడనేటువంటిది నేను గమనిస్తూ ఉన్నా. కాబట్టి ఇంకా వారిని ఎంకరేజ్ చేయటం, ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి. మాకు ఎమ్మెల్యేల గురించి మాట్లాడేది ఉన్నది, ఎంపీల గురించి మాట్లాడేది ఉన్నది, మా శక్తిని పెంచుకునేది ఉన్నది. ఇవన్నీ కూడా మాకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన మొన్న ఎన్నికలప్పుడు సరే ఆయనకు వీలు కాకపోవచ్చు, లేకపోతే కొత్తగా ఆయన కూడా కొత్తగానే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పైన కమాండ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మా శక్తిని ఆయనకి ఇవ్వటమే కాదు, మాకు కావాల్సినటువంటి రాజకీయ శక్తిని మరి వారు ఇస్తారని కూడా నేను ఆశపడుతున్నా. తప్పకుండా మరి ఆ సాయం చేస్తారని కూడా నేను అనుకుంటున్నా. మా వాళ్ళు వర్గీకరణలో 4 వ్యక్తులు చచ్చిపోయారు, తమ 3 అయితే కాలి చచ్చిపోయారు, బూడిదయ్యారు, బలి అయిపోయారు, రక్తం చిందించారు ఈ ఉద్యమం కొరకు. వాళ్ళ వల్లనే ఉద్యమం 30 ఏళ్ళు బతికింది. మా కులస్తుడు సచ్చిండనే దాని మీద కులమంతా లేచి నిలబడ్డది. కాబట్టి చూడండి, మేమంతా కూడా మరి ఎంఆర్పిఎస్ దండోరా కార్యక్రమాన్ని అడుగున పక్కన ఉండి నిలబెట్టినటువంటి వ్యక్తులంగా మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తారు. ఆ విధంగా వచ్చేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫైనల్గా అప్పుడు గద్దరు, ఇప్పుడు అందశ్రీ ఇద్దరికి కూడా చాలా గౌరవాన్ని ఇచ్చారు. ఇప్పుడు గద్దర్ అవార్డులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి విషయంలో చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అందశ్రీ విషయంలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఇంకేమైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇది ఒక్క రోజులో పరిష్కారం అయ్యేటి కావు. ఒకటిగా ఇప్పుడు 3 వ్యక్తులు చచ్చిపోతే ఎవడు పట్టించుకోలే, కాలి చచ్చిపోతే 30 ఏళ్ళ తర్వాత ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే వర్గీకరణ కానప్పుడు ఆ ఇష్యూని ఎవరు టేకప్ చేయరు. ఇలా వర్గీకరణ అయ్యింది కాబట్టి వాళ్ళ సమస్యను నిన్న డయాస్ మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చినప్పుడు వారు కూడా సుముఖంగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇవాళ అందశ్రీ విషయంలో అతను గొప్పోడు కాబట్టి ఇవాళ ఇంతమంది హృదయాల్లో నాంతా ఉన్నాడు. గొప్ప కవి కాబట్టి, రచయిత కాబట్టి, ముఖ్యంగా మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి అంత గొప్పోడుగా ఉండటం చాలా సంతోషం. అదేవిధంగా గద్దర్ విషయంలో ఆయన అయితే వాస్తవంగా చెప్పాలంటే లోక కళ్యాణం కోసమే ఆయన బతికినటువంటి వ్యక్తి. నేను సామాజిక న్యాయవాది అని ఎన్నడో ఆయనకు పేరు పెట్టినా. నేను సామాజిక న్యాయవాది అంటే అందరికీ న్యాయం చేసేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఒకరికొరికి పోలిక కాదు. కానీ ఇవాళ మనం చూస్తే ఈ వర్గాల నుంచే ఇంత పెద్ద కవులు రావటం, ఇంత పెద్ద మరి
క్యారెక్టర్ కలిగి ఉండి బతకటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ విషయంలో ఎంత చేసినా తక్కువే. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము ఎప్పటికప్పుడు మాట్లాడతాం, వారు సహకరిస్తారని నేను ఆశపడుతున్నా. సో మొత్తం మీద అయితే మనం కూర్చున్నటువంటి హాఫ్ అన్ అవర్లో మోత్కుపల్లి నరసింహ గారికి పదుల సంఖ్యలో ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్టిక్ నుంచి కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి అని చెప్తా ఉన్నారు. బట్ చాలామంది మాట్లాడేటువంటిది ఏంటంటే, మీరు వేదిక మీద అందశ్రీ గారి సంస్మరణ సభలో మాట్లాడింది చాలా బాగుందంటూ వారితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం ఏపీ నుంచి వచ్చినటువంటి కాల్ కూడా చూసినాం, వాళ్ళతో మోత్కుపల్లి గారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన మాట్లాడినటువంటి సంభాషణ చూసినాం. ఇంకా చాలా కాల్స్, మిస్డ్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఒక్కసారి ఇంకెవరైనా కాల్ చేస్తే వాళ్ళతో కూడా వాయిస్ రికార్డు మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకుంటున్నారో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనం. హలో, నేను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుని, తెలంగాణ దళిత ఫోర్స్ ఫౌండర్ చైర్మన్ అన్న. మీరు మొన్న అందశ్రీ గారి యొక్క సంతాప సభలో మీరు మాట్లాడిన అంశాలు నిజంగా మమ్మల్ని అందరినీ చాలా సంతోషపెట్టింది. ఒక చైతన్యానికి ప్రతీకగా మీరు మాట్లాడారు. మీకున్నటువంటి గొప్ప అనుభవాన్ని, మీకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని రంగరిస్తూ మీరు నిజంగా ఆ రోజు మాట్లాడిన మాటలు మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. చాలా వరకు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఎక్కడ ట్విట్టర్ ఓపెన్ చేసినా మీ మాటలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ యువత, ముఖ్యంగా దళిత యువత ఈరోజు బాగా ఇన్స్పైర్ అయ్యారు మీ మాటలకు. వెరీ గుడ్. బ్రదర్. హలో బ్రదర్, నమస్తే. నా పేరు శ్రీశైలము. మేము ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం అని వచ్చినాం సార్ దగ్గరికి. మీరు నా వీడియో, నమస్తే, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏం నచ్చింది ఆ వీడియోలో బాగా మీకు? ముఖ్యంగా అంశం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక దళిత బిడ్డ అయినటువంటి అందశ్రీ గారు పాడె మోశారు. పాడె మోస్తూ మళ్ళీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఒక అన్ననో, ఒక తమ్ముడో, లేకపోతే కొడుకులాగా చెవులో పేరు పెట్టి పిలవడం, అన్న అని పిలవడం, ఉప్పు పోయడం, పాలు పోయడం అనేది ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు బ్రదర్. మాకున్నటువంటి 30 సంవత్సరాల ఈ దళిత బహుజన సామాజిక ఉద్యమాలు ఎన్నడూ చూడలే. ఇది ఒక చరిత్ర. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ యొక్క సంఘటనను మన అందశ్రీ గారి యొక్క ఆ సంతాప సభలో మన మోత్కుపల్లి నరసింహన్న మాజీ మంత్రి వర్యులు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మరి 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. ఎన్టీ రామారావు గారితో బాగా సన్నిహితుడు. మరి వారు ఆ రోజు మాట్లాడుతూ నిజంగా మేము ఇట్లా పులికించిపోతున్నాం బ్రదర్ ఇప్పుడు కూడా. అంటే ఏంది ఆ వీడియో ఎక్కడ కనిపించింది మీకు? ఆ వీడియో ఎక్కడ? ఆ వీడియో మనం యూట్యూబ్ ఛానల్ గానీ, మీ ఛానల్ గానీ చాలా ఛానల్స్ లో ప్రసారం అయినది. అంటే ఏం జరుగుతుంది జనరల్ గా ఇప్పుడు ఆ వీడియో మీద డిస్కషన్ ఏది ఊర్లలో ఏమంటున్నారు? ఆ వీడియో మీద డిస్కషన్ అంటే, మరొకసారి ఈ తెలంగాణ జాతికి, తెలంగాణలో నుండి దళితులకు మంచి అంశాలను విద్యాపరంగా, ఉపాధి పరంగా జాతిని ఆదుకోవాలి అనేటువంటి ఒక ప్రభుత్వానికి ఒక సూచన ఇచ్చేటువంటి ఒక పెద్దన్న దొరికిండు జాతికి అనేది సంబరపడుతున్నాం. అట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, దళిత బిడ్డలే కానీ, నిరుద్యోగులే కానీ, ఎక్కడ ఏ స్టేటస్ చూసినా అది వస్తుంది. ఏ యూట్యూబ్ ఇట్లా ఛానల్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది. వారు మాట్లాడిన అంశాలు, వారు అన్నారు కదా నరసింహులు గారు, నాకు 70 సంవత్సరాలు అయిపోయింది, నేను 6 సార్లు ఎమ్మెల్యే చేసిన, నేను మంత్రి చేసిన, ఎప్పుడైతే మీరు మా జాతి బిడ్డను, నిమ్న స్థాయి బిడ్డను పాడమోసిండ్రో మేమంతా మీకు ఫిదా అయిపోయినాం, మీకు అండగా ఉంటాం అనేది ఒక అంశం. తన జీవితంలో నేను ఎన్టీ రామారావు తప్ప ఎవరికి కూడా నేను చేయగొట్టలేదు, మళ్ళీ ఇప్పుడు నీకు కొడుతున్నా. కారణం మా నిమ్న స్థాయి జాతులకు, మా పేద వర్గాలకు గుండెను, మనసును దోచినవు కాబట్టి, మా మనసును దోచినా కాబట్టి హృదయపూర్వకంగా నేను మీకు శుభాకాంక్షలు రైట్. ఏమనిపిస్తుంది ఇంత మంచిగా వాళ్ళు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇట్లా ఫోన్లు చేసి మీకు విషయం చెప్తుంటే ఏమనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే చాలా ఆనందపడతా ఉన్నా నేను. అసలు ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, నేనంటే ప్రజలకు చాలా ఇష్టం, ముఖ్యంగా దళిత వర్గాలకు, ముఖ్యంగా మా కమ్యూనిటీలో మరి ఉద్యమాన్ని నడిపిందే నేను కదా, ఎంఐఏది దండోరా ఉద్యమాన్ని.
ఇవన్నీ కూడా తెలుసు అందరికీ కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మా జాతి వాస్తవంగా కొంత ముందుకు పోయినట్టే లెక్క. కాబట్టి ముందుకు పోయేదాన్ని ఇంకా మరి ముందుకు తీసుకెళ్ళటానికి రేవంత్ రెడ్డి గారి సహకారం ఉండగలిగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన పూర్తి మరి శక్తినిచ్చి నిలబెట్టేటానికి తప్పకుండా మేమంతా కృషి చేయాలనేది నా కోరిక. అది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ విషయంలో ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ చిన్న రాష్ట్రం, ఇక్కడ మేమే 50 లక్షల మంది ఉన్నాం. 50 లక్షల మంది వన్ సైడ్ కనుక మనం వెళ్ళగలిగితే ఏ ముఖ్యమంత్రికైనా పెట్టని కోట అది. కాబట్టి తప్పకుండా మా శక్తిని వారికి ఇస్తాం, వారి ఆశీర్వాదాన్ని ప్రజలకు అందించాలని నేను కోరుకుంటా ఉన్నా. వారు రెండు కార్యక్రమాలతోని మా అందరి హృదయాలు దోసుకున్నాడు. వాస్తవంగా నాకు చాలా బాధ ఉన్నది, నాకు చాలా తపన ఉన్నది. ఎందుకంటే మాకు అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది మా కులస్తులు. కాబట్టి ఈ పైకి తీసుకురావడానికి ఏం చేయాలని ప్లాన్ చేసే దాంట్లో నేను ఒకరిని. కాబట్టి ఇలా ఆయనే ముందుకొచ్చి ఈ రకంగా చేయటం వల్ల మేము చాలా ఆనందపడతా ఉన్నాం. తప్పకుండా ఆయనకు మాదిగలే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు అండగా ఉండాలని కూడా నేను కోరుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో కానీ అంతా షేర్ చేస్తున్నారు కదా, ఫేస్బుక్లో కానీ. అవునా? బాగా విపరీతమైన ఇమేజ్ వచ్చింది సార్ ఒక దెబ్బకి. ప్రకాశం జిల్లాలో కూడా అట్లే ఉందా? ప్రకాశం జిల్లాలో కూడా అంతే ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. షేర్ చేస్తున్నా నేను కూడా మీకు. షేర్ చేయి. ఒక్క నిమిషం. హలో బ్రదర్, నమస్తే. ఓకే సార్. హలో, నేను ఇంటర్వ్యూలో ఉన్నాము ఇప్పటిదాకా మోత్కుపల్లి గారి దగ్గరికి, మాది RTV తొలి వెలుగు ఛానల్. హలో, వినిపిస్తుందా? అదే ఏంది వీడియో చూస్తే ఏమనిపించింది మీకు? బాగుంది సార్, చాలా స్పీచ్ బాగా ఇచ్చారు సార్, సూపర్ ఇచ్చారు. ఓకే, ఏం నచ్చింది బాగా స్పీచ్లో? స్పీచ్లు ఏమన్నా సార్, అంతా దళితుల గురించి బాగా స్పీచ్ ఇచ్చారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అంటే మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ వస్తే దాన్ని స్పీకర్ ఆన్ చేయమని చెప్పాము, మనమే రికార్డ్ చేసాం. ఇట్లా నేను వచ్చిన తర్వాత ఒక 3-4 ఫోన్లు వచ్చినాయి. అంటే 2 రోజులు అవుతుంది గడిచి, 2 రోజులలో ఎన్ని ఫోన్లు వచ్చినాయి నాకు తెలీదు. బట్ నేను ఇంటర్వ్యూ కోసం మోత్కుపల్లి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3-4 ఫోన్లు, ఒక తెలంగాణ నుంచి, ఒకటి ఏపీ నుంచి, ఇంకొకరు విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇట్లా ఫోన్లు అయితే అద్భుతంగా ఉంది సార్ స్పీచ్ అని చెప్తా ఉన్నారు. బట్ నాకు కూడా చాలా ఆ వీడియో చూస్తే అనిపించింది ఇది చాలా అద్భుతంగా మాట్లాడారు వేదిక మీద అని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా ఎందుకో మీకు రికార్డింగ్ చేసి చూపిద్దాం అనిపించింది తొలి వెలుగు వ్యూవర్స్ అందరికి కూడా. సో అందుకే రికార్డింగ్ చేయడం జరిగింది. సార్ మీకు ఏమనిపిస్తుంది, మళ్ళీ ఏమని చెప్తారా? చాలా కాలం తర్వాత మోత్కుపల్లి తెర మీదకి వచ్చారనేది ఒక చర్చ జరుగుతుంది. ఒక మాట చెప్తా, నా జీవితంలో నేను అబద్ధాలు ఆడనని తెలుసు, నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నానని కూడా తెలుసు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నానని కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను ఇండిపెండెంట్ గెలిచానంటే కూడా తమాషా కాదు కదా. కాబట్టి ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పెంచుకున్నదే క్రెడిబిలిటీ. అనేటువంటిది కూడా నేను చెప్తాను. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అంటే జాతి మొత్తం తరపున మాట్లాడుతున్నాను. నేను నరసింహుడిగా కాదు, నరసింహుడి గారి రాజకీయం గురించి కూడా కాదు, నా జాతి మొత్తం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క స్పీచ్కు గిన్ని ఫోన్లు వస్తున్నాయి అంటే నా మీద ఉండే అభిమానం, నమ్మకం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి నరసింహుల మీద ఉన్నటువంటి నమ్మకం, అభిమానం ఎక్కడ చూసినా తెలంగాణ జిల్లాలన్నీ మారుమోగటమే కాదు, అసలు 10 మంది 20 మంది కూడి ఒక్క దగ్గర చేరి నా స్పీచ్ని తద్వారా నాకు ఫోన్లు చేసి వాళ్ళు అభినందిస్తున్నారంటే మరి ఏ విధంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మాత్రం నిన్న నేను మాట్లాడింది కానీ రాబోయే కాలంలో కలిసి పనిచేస్తే మాత్రం ఆయనను నేను మళ్ళా చెప్తున్నా, ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి పీకే నా కొడుకే ఈ రాష్ట్రంలో ఇవ్వలేడు. సో ఇది మనము ఇంటర్వ్యూ చేసే టైంలోనే ఒక 10-15 ఫోన్లు వచ్చినాయి, ఆయన ఎత్తకుండా ఉన్నారు. బట్ ఆల్మోస్ట్ అందరూ ఈ విషెస్ చెప్పడానికి అద్భుతంగా ఉందని చెప్పడానికి అనుకుంటా ఒక లైవ్లో లేపితే మాత్రం ఆయన ఏపీ నుంచి కాల్ చేసి చాలా బాగుంది దళితుల గురించి మీరు మాట్లాడింది ఆ వేదిక మీద అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మోత్కుపల్లి ఆ వేదిక మీద మాట్లాడిన మాటలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రజల్లో ఇప్పటికీ ఇంకా వైరల్గా మారాయి. ఇప్పటికీ 1-2 సార్లు ఆ వీడియోని పెట్టుకొని చూస్తున్నటువంటి సందర్భం అయితే ప్రస్తుతం నడుస్తోంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.